టాటా తీస్తున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మీ ఇంటికి సోలార్ ప్యానల్స్ అనేవి పెట్టించుకోవాలని చూస్తున్నట్లయితే మనకి టోటల్గా గవర్నమెంట్ ఎంత లోన్ అనేది సబ్సిడీ ఇస్తుంది, మనం బ్యాంక్ నుంచి ఎంత అనేది అమౌంట్ అనేది తీసుకుంటాం, ఆ అమౌంట్కి తగ్గట్టు ఎన్ని సంవత్సరాలు మనం ఈఎంఐ అనేది కట్టాలి, నెలకు ఎంత కట్టాలి, అలాగే సోలార్ ప్యానల్స్ అనేవి పెట్టుకోవాలి అనుకున్నట్లయితే మనకి మన బిల్డింగ్ పైన స్పేస్ అనేది ఎంత ఆక్యుపై చేస్తుంది, బ్యాంక్ లోన్ తీసుకోవడానికి మన దగ్గర ఉండవలసిన ప్రూఫ్స్ ఏంటి, ఇలాంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో తెలుసుకున్నాం. వీడియో అనేది పూర్తిగా అయితే చూడండి. ముందుగా ఈ సోలార్ ప్యానల్స్ అనేవి మన బిల్డింగ్ పైన మనం పెట్టుకోవాలి అనుకున్నట్లయితే స్పేస్ అనేది ఎంత ఉండాలి అనేది మనం చూసుకున్నాం. మనకి సింపుల్ గా ఇది మనకి 2 kW నుంచి కూడా మనకి ఎక్కువగా హౌస్ పర్పస్ లో యూజ్ చేసేది వచ్చేసరికి 3 kW అనమాట. 1 kW, 2 kW లేదా 3 kW అనేది యూజ్ చేస్తూ ఉంటారు. 1 kW అనేది ఇప్పుడు దొరకట్లేదు. 2 kW లేదా 3 kW అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనకి 2 kW ఉండే ప్యానల్స్ అనేవి మనం పెట్టుకోవాలనుకున్నట్లయితే 7x18 సైజులో మనకి స్పేస్ అనేది ఉండాలన్నమాట. అలాగే మనకి 3 kW కానీ మీరు పెట్టుకోవాలనుకున్నట్లయితే 12x18 సైజులో మీకు స్పేస్ అనేది ఉండాలి పైన. మీకు కావాల్సిన సైజ్ అనమాట. అంటే మనకి 7 అడుగులు వెడల్పు 18 అడుగులు పొడవు ఉండొచ్చు, లేదా 18 అడుగులు మనకి వెడల్పు 7 అడుగులు పొడవు ఉండొచ్చు. అలా స్పేస్ అనేది ఉంటే అందులో మనం పెట్టుకోవచ్చు. లేదా 12 అడుగులు వెడల్పు 18 అడుగులు పొడవు, ఇలా మార్చి మనం చేసుకోవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది మన బిల్డింగ్ పైన ఉండే సైజుని బట్టి. ఇప్పుడు మనకి అసలు ఆ బ్యాంక్ నుంచి లోన్ అనేది ఎంత మనం తీసుకోవాల్సి వస్తుంది, అమౌంట్ అనేది ఎంత అవుతుంది అనేది చూద్దాం. ఫస్ట్ మనకి ఇంటికి సపోజ్ ఒక 3 kW మనం తీసుకునే పని అయితే దీనికి సంబంధించి కొన్ని బ్యాంకుల్లో మనకి 1,95,000 రూపాయల దాకా లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరికొన్ని బ్యాంక్స్ లో వచ్చేసరికి 2 లక్షల వరకు కూడా లోన్ అనేది ఇస్తూ ఉంటారు అనమాట. సో ఇది బ్యాంక్స్ ని బట్టి మనకి డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఇది కొంచెం మీరు మీ దగ్గరలో ఉండే బ్యాంక్స్ కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్తారు, దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు అనమాట. సో మనకి 2 లక్షల రూపాయల వరకు కూడా మనకి 1,95,000 లేదా 2 లక్షల రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ వచ్చేసరికి 78,000 రూపాయలు అనేది ఇస్తారు. సో మనకి 2 లక్షల రూపాయల నుంచి 78,000 రూపాయలు అనేది సబ్సిడీ పోను మనకి 1,22,000 రూపాయల దాకా మనం బ్యాంకుకి అయితే చెల్లించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది ఎన్ని సంవత్సరాల వరకు చెల్లించాలన్నట్లయితే 5 సంవత్సరాల వరకు కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. 5 సంవత్సరాలు అనేది పెట్టుకొని మనం నెలకి 2,000 రూపాయలు చొప్పున లేకపోతే 2,200 రూపాయలు చొప్పున ఆ విధంగా మనం కట్టుకున్నట్లయితే 5 సంవత్సరాల్లో మనకి కంప్లీట్ గా ఈ లోన్ అనేది క్లియర్ అయిపోతుంది. అక్కడి నుంచి మీకు కరెంట్ బిల్ అనేది ఫ్రీ అయిపోతుంది అనమాట. ఇది మీ బ్యాంకులో మీరు తీసుకునే అమౌంట్ ని బట్టి ఉంటుంది. అలాగే వీటిలో చాలా రకాల బ్రాండ్స్ అయితే ఉన్నాయి. ఈ ప్యానల్స్ లో టాటా ప్యానల్స్ ఉన్నాయి, అలాగే అదాని ప్యానల్స్ ఉన్నాయి, ఇలా చాలా రకాల బ్రాండ్స్ అనేవి ఉన్నాయి. ఈ బ్రాండ్స్ ని బట్టి మనకి కాస్ట్ కూడా కొంచెం అటు ఇటు మారుతూ ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక వీటిలో వారంటీ విషయానికి వచ్చినట్లయితే మీరు ఏ బ్రాండ్ లో అయినా తీసుకోండి, మీకు 25 years వరకు కూడా వీటికి వారంటీ అనేది వర్తిస్తుంది. అలాగే ముఖ్యంగా మనం బ్యాంక్స్ కి లోన్ కి అప్లై చేసుకోవడానికి మనకి కావాల్సిన ప్రూఫ్స్ ఏంటి, ఈ ప్రూఫ్స్ కి సంబంధించి మనకి మెయిన్ గా ముందు సొంత ఇల్లు అనేది ఉండాలి. సొంత ఇల్లు ఉండాలి. ఆ ఇంటికి